అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భధారణ సమయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకూడదు. ఆ తప్పులేంటి, గర్భవతులు తెలియక చేస్తుంటే ఇప్పుడే మానేయండి. సో ఆ యొక్క వివరమైన వీడియోని చూసే ముందు మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న పొరపాటు జరిగినా కడుపులోని బిడ్డపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. 9 నెలల పాటు బిడ్డను మొయ్యాలంటే తల్లి ఎంతో ఓపికగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆ 5 జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి తప్పులు మీరు చేస్తున్నారో తెలుసుకుందామా? మొదటిగా చూస్తే భోజనం మానకండి. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఆకలి లేకపోవడము, వికారము, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ టైంలో చాలామందికి టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దాదాపు 6 నుండి 10 మంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారం మీద విరక్తి ఉంటుందట. కాబట్టి భోజనం మానేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి 3 నెలలలో ఆహారం మీద నిర్లక్ష్యం అస్సలు చేయకూడదట. ఎందుకంటే ఈ టైంలోనే మీ చిన్నారి యొక్క ముఖ్యమైన బాడీ పార్ట్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అని ఏర్పడుతూ ఉంటాయి. సో దానికోసం మినరల్స్, విటమిన్స్ మరియు ఇతర తరహా పోషకాలు అన్నీ కూడా అవసరమవుతాయి. కాబట్టి మీరు ఆహార విషయంలో నిర్లక్ష్యం మాత్రం వహించద్దు. లేదంటే మీ బిడ్డ యొక్క ఎదుగుదల మీద ప్రభావం అయితే తప్పకుండా పడుతుంది. రెండవదిగా చూస్తే ఎలాంటి ఆందోళన వద్దు. చాలామంది గర్భవతులకి బరువు పెరగడం అనేది చాలా ఆందోళనగా అనిపిస్తుంది. ఈ సమయంలో మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఏ లిమిట్స్ లేకుండా ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క హార్మోన్లు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా బరువు పెరుగుతాం. చాలామంది గర్భవతులు ఎక్కువ లావు అయిపోతున్నామని కూడా ఆందోళన పడుతుంటారు. ఇలా మీరు ఆందోళన చెందకూడదు. యాక్చువల్గా ఒత్తిడి, ఆందోళన అనేది బిడ్డ యొక్క ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటేనే బిడ్డ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బరువు పెరుగుతున్నామని లేదా ఇతర తరహా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీరు ఆందోళన మాత్రం చెందకండి. ఇది బేబీ యొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక మూడవదిగా చూస్తే సొంత వైద్యాలైతే అస్సలు చేయకండి. ప్రెగ్నెన్సీ టైంలో తల తిరగడం, వాంతులు, నీరసము, కండరాల నొప్పి, జీర్ణాశయ సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వీటికి మాత్రం మీరు సొంతగా ఎలాంటి మెడిసిన్స్ అయితే తీసుకోకూడదు. ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని కలిసి డాక్టర్ చెప్పిన తర్వాతనే మనము మందులని వేసుకోవాలండి. మనగా ఎలాంటి సొంత వైద్యం అయితే చేసుకోకూడదు. ఎందుకంటే కొన్ని రకాల మందులైతే బేబీకి లోపాలు కలిగించే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ చెప్పితేనే మెడిసిన్స్ అనేవి వేసుకోవాలి. ఇక నాలుగవదిగా చూస్తే ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం, ఎక్కువగా పడుకోవడం, ఇది చేయకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది మహిళలు కొంచెం సేపు కూడా నడవడం కష్టం అనిపిస్తుంటుంది అనమాట. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో పని చేయకూడదు, శరీరానికి శ్రమ ఇవ్వకూడదని నమ్ముతుంటారు. కానీ శారీరకంగా శ్రమ లేకపోయినా బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. అట్లీస్ట్ కొంచెం వాకింగ్ చేయడము, వ్యాయామాలు చేయడము ఆరోగ్యానికి మంచిది. పూర్తిగా రెస్ట్లో ఉంటే బేబీ ఎదుగుదల కూడా కరెక్ట్గా ఉండదు. యాక్చువల్గా మనం ఎక్కువగా రెస్ట్లో ఉంటే మన ఎముకలు కూడా బలహీనపడతాయి. అలాంటప్పుడు చిన్నారి ఎదుగుదల ఎలా ఉంటుంది? కాబట్టి చురుగ్గా ఉండండి. ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ రికమెండ్ చేస్తే తప్ప రెస్ట్లో ఉండడము మానేయండి. చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసుకోండి. అప్పుడే మీ చిన్నారి కూడా బాగా ఎదుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే వంగడం. అవునండి, వంగడం మానేయాలి గర్భవతులు. నార్మల్గా మనము చురుకుగా ఉండాలి, పని చేయాలంటుంటాం. కానీ మనం వంగి పని చేయడం మాత్రం కరెక్ట్ కాదండి. కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కువగా వంగుతున్నారంటే మీరు ఇదిని అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే మనము ఫస్ట్ 3 months వంగి పని చేసినా ఏం కాదు. కానీ ఇంకా కడుపు భాగం పైకి వచ్చిన తర్వాత మనం వంగడం మంచిది కాదండి. ఎందుకంటే ఇలా వంగితే బిడ్డ మీద ప్రభావాన్ని కలిగిస్తుంది. సో దీని వలన మనకు ప్రీమెచ్యూర్ లేబర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
ఇక చివరిగా చూస్తే ఎక్కువసేపు నిలబడి ఉండడం, ఇది చాలా ప్రమాదం అండి. గర్భవతులు అనుకోవచ్చు ఎక్కువసేపు నిలబడితే ఏమవుతుందని. ఎక్కువసేపు నిలబడితే బేబీకి సఫకేషన్ అవుతుంది, కడుపులో బేబీ మూమెంట్స్ తగ్గిపోతాయి. ఎక్కువసేపు నిలబడడం వల్ల మన గర్భం మీద ఒత్తిడి ఏర్పడుతుంది. సో దీని వలన బేబీకి చాలా వరకు ప్రెషర్ అయితే అవుతుందండి. కాబట్టి గర్భవతులు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడకూడదు. వీలైనంత వరకు అప్పుడప్పుడు కూర్చుంటూ ఉండాలి. ఒకవేళ ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే లేచి అటు ఇటు తిరుగుతూ కూర్చోండి, ఎక్కువగా నిలబడకూడదు. అంతేకాదండి, బకెట్లో నీళ్లు మోయడము లేదా సోఫాను కదిలించడము, ఏదైనా బరువైన వస్తువును లాగడము, జరపడము, ఎత్తడం లాంటివి కూడా గర్భవతులు చేయకూడదు. బరువైన వస్తువులు మీరు గనక పని చేయాల్సి వస్తే ఎవరైనా సహాయం అనేది తీసుకోండి. సో గర్భవతులు చూశారు కదా, ఎలాంటి పనులు మీరు అస్సలు చేయకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కొన్ని అధ్యయనాల ప్రకారం మాత్రమే చేయబడిందండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను మాత్రమే సంప్రదించండి, అదే ఉత్తమమైన మార్గం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.